హే గైస్, వెల్కమ్ బ్యాక్ అమ్మా కిచెన్స్లో ఇవాళ నేను జంతికలు అయితే మీకు చూపిస్తున్నాను. నేనైతే రీసెంట్గా చిన్న షార్ట్ పెట్టాను. దీని ఫుల్ వీడియో అడిగారు కాబట్టి మీకోసమని ఈ వీడియో అయితే చేశాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ప్రతి రెసిపీ మీ ముందుకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అయితే మనం 2 గ్లాస్ ఎండు బియ్యం పిండి తీసుకోవాలి. సేమ్ గ్లాస్తోనే 1/2 గ్లాస్ నువ్వులు వేసుకోవాలి. జీలకర్ర ఒక 2 స్పూన్ తీసుకొని వేసుకోవాలి. కారం స్పైసీకి తగ్గట్టు చూసుకొని వేసుకోవాలి. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. మనం ఇది ఫ్రై చేసినప్పుడు స్పైసీ అయితే తగ్గుతుంది కాబట్టి స్పైసీ కొంచెం ఎక్కువ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇంగువ కొంచెం 1 టీ స్పూన్ ఇంగువ యాడ్ చేసుకోవాలి. మనకి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అప్పడాల కారం 1 చిటికెడు అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా కలిపేసుకొని వాటర్తోని ముద్దలాగైతే ప్రిపేర్ చేసుకోవాలి. మనం నార్మల్ వాటరే యూజ్ చేసుకోవాలి, హాట్ వాటర్ అయితే ఏం అవసరం లేదు. ఇలా మనం ముద్ద అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మనం అప్పడాల కారం వేయడం వల్ల మనకి గొల్లగా వస్తుంది, సో చూసుకోండి, లేకపోతే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది. ఇంగువ వేసినా కూడా మనకి జంతికలు అనేది గొల్లగా వస్తుంది, టేస్టీగా వస్తుంది. ఇలా ముద్ద అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మన 2 గ్లాస్ పిండికి అయితే 2 గ్లాస్ వాటర్ అయితే పట్టేసింది. చూసుకొని వేసుకోండి. ముద్ద అనేది ఇలా ఉంటే మనకి జంతికల ముద్ద అయితే రెడీ అయిపోయినట్టు. ముద్ద అనేది ఇలా ఉండాలి. ఈ స్మూత్ ఉంటే మనకి ముద్ద రెడీ అయిపోయినట్టు. డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే పెట్టేశాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మనం జంతికలు ఒత్తేసుకో. ఈ జంతికలు కొట్టడంలోపు మనకి 2 షేప్స్ ఉంటాయి. మనం ఏది ఇష్టం ఉంటే అది చూసుకోవచ్చు. నేనైతే ఈ స్టార్ షేప్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిపోయింది. కొంచెం వాటర్లో ఇలా చేపెట్టి మనం ముద్ద అనేది తీసుకోవాలి. దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు డైరెక్ట్ మనము ఆయిల్ లోపే ఇలా చిన్న చిన్నగా ఒత్తుకోవాలి. ఒకవేళ ఆయిల్లో ఒత్తుకోలేకపోయిన వాళ్ళు మీద పెట్టి కూడా ఒత్తుకోవచ్చు. అలా కూడా చూపిస్తాను నేను. హై ఫ్లేమ్ లోపే మనం డీప్ ఫ్రై అయితే హై ఫ్లేమ్ లోపే చేసుకోవాలి. ఇది కొంచెం సేపు వెయిట్ చేశాక తిప్పుకోవాలి. మనం 1 సైడ్ అయితే ఫ్రై అయింది లైట్గా. ఇప్పుడు కొంచెం జస్ట్ మనం తిప్పుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయ్యాకే మనం జంతికలు అనేది వేసుకోవాలి, లేకపోతే జంతికలు గట్టి వచ్చేస్తాయి. మనము ఇప్పుడు డీప్ ఫ్రై చేసే ముందు ఇలా చిన్న గ్లాస్తో వాటర్ పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేయదు. ఇలా చాలామంది నమ్ముతారు. సో మా అమ్మ కూడా నమ్ముతారు కాబట్టి అలా పెట్టారు. నాకైతే నమ్మకం లేదు అలా. మీరు ఇలా పెట్టుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడైతే ఫ్రై అయిపోవచ్చింది. ఒక 1 మినిట్ టైం పడుతుంది. మనకి ఇలా సౌండ్ ఏం రాకుండా సైలెంట్గా ఉంది ఆయిల్ అంటే మనకి ఇది బాగా ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు తీసేసుకోవడమే. ఇలా 1 బై 1 తీసేసుకొని దానిపైన పెట్టేసుకోవాలి. ఆయిల్ పైన వేసుకోలేకపోయిన వాళ్ళు ఇలా వేసేసుకొని ఇలా దీనిపైన ఒత్తేసుకొని ఆయిల్లో డిప్ చేసేసుకుంటే కూడా అయిపోద్ది. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇలా డిప్ చేసేసుకోవాలి. కొంచెం లైట్గా మనం చేసుకుంటే అయిపోద్ది. ఇలా 1 బై 1 వేసేసుకుంటే ఇలా కూడా ఈజీగా ఉంటుంది. ఆయిల్ పైకి వచ్చేస్తుందని భయం ఉన్న వాళ్ళు ఇలా చేసుకోండి. అమ్మకు మాత్రం డైరెక్ట్ ఆయిల్ పైన పెట్టేసుకొని వేసుకోవడమే ఈజీ అనిపిస్తుంది. ఇలా టైం వేస్ట్ అనిపిస్తుంది తనకి. ఇలా అన్నీ ఫ్రై చేసేసుకుంటే మనకి జంతికలు అయితే రెడీ అయిపోద్ది. చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందో. మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఈ సౌండ్ అయితే ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారు అనుకుంటున్నా. ఇలా అన్ని టిష్యూ పేపర్ పైన పెట్టేసుకుంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అబ్జర్వ్ చేసేస్తుంది. ఇది కూడా డీప్ ఫ్రై అయిపోయింది. ఇలా అన్నీ చేసేసుకోవాలి. అన్నీ ఇలా టిష్యూ పేపర్ పైన పెట్టాను. చూడండి, ఎక్స్ట్రా ఆయిల్ అనేది ఎక్కువ ఏం అబ్జర్వ్ చేయలేదు. మనకి ఆయిల్ కూడా చాలా తక్కువే అబ్జర్వ్ చేసింది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ జంతికలు అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఇంట్లో ట్రై చేయండి. నాకు రీసెంట్గా కామెంట్ వచ్చింది ఫుల్ వీడియో పెట్టమని. సో అందుకే మీకోసమని ఈ వీడియో చేశాను. తప్పకుండా మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో తప్పకుండా షేర్ చేయండి రెసిపీని. మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.